మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ప్రశస్తమైన నామములు ఆయన శిలువ చెంతకు ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధానం చేత అనేకులను ఆత్మీయులుగా దేవుని ఇంటిలోనికి పిలువబడిన దేవుని సంఘమైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విశిష్టమైన శ్రేష్టమైన విలువైన నామమును బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి గడిచిన జూన్ మాసమంతా కాచి కాపాడి మరొక నూతనమైన నెలలోనికి ప్రవేశింపజేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. గడిచిన నెలల్లో మనకి తెలిసిన అనేకులు, అది మన బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళందరూ మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ జాగ్రత్త కలిగి బ్రతకాలి అని మనకు ఒక మాదిరి చూపించి వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి జాగ్రత్త కలిగి దేవుడిచ్చిన సమయమును దాన్ని సద్వినియోగపరుచుకుని మనము ఆత్మీయ ప్రయాణంలో ప్రయాణించుదాం. ఈ నెలలో మరొక మంచి అంశాలని ధ్యానం చేయటానికి మీ ముందుకు పరమందున్న దేవాతి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మంచిది. ఈరోజు మనం వినబోతున్న అంశం అని వినే ముందు చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మని సహాయం చేత మనం లేఖనాలకు వెళదాం. ప్రియులారా, మరి యొక్క క్రైస్తవ సహవాస ప్రార్థన మందిరం అనగా ఆన్ గాడ్స్ డ్యూటీ అనే ఛానల్ ద్వారా, ఈ పరిచర్య ద్వారా వాక్యం మీ చెంతకు వస్తుంది. మీరు ఎంతగానో దీనికి ఆకర్షితులై విని ఆత్మీయ మేలులు పొందుతున్నారని నేను ఎంతగానో నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. ప్రియులారా, మరి మీకు ఏదన్నా సందేహాలు కానీ ఏదైనా ప్రార్థన అవసరత కానీ ఏమైనా ఉంటే మీరు ప్రార్థన చేసుకున్న తర్వాత మీ గురించి ప్రార్థించే, ఒకవేళ మీకు నమ్మకత్వం ఉంటే మాకు కూడా ఫోన్ చేయండి. స్క్రీన్ పైన మన నెంబర్ వస్తుంది. తప్పకుండా మీ గురించి, మీ కుటుంబం గురించి ప్రార్థించటము జరుగుతుంది. ప్రియులారా, సో దేవుని వాక్యంలోనికి మనం ప్రవేశించుదాం. దయచేసి వీక్షకులుగా, విశ్వాసులుగా వాక్యాన్ని వింటున్న మనం శ్రద్ధతో పరిశుద్ధ గ్రంథాన్ని, నోట్బుక్ని దగ్గర పెట్టుకొని పెన్నును, పనులన్నీ ఒక్కసారి పక్కకు జరిపి ఈ యొక్క అర్ధగంట చక్కగా దేవుని వాక్యమును ఆలోచించుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కనులు మూయండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నత నామానికి స్తోత్రాలు. నేను ఈ యొక్క సాయంకాలం వేళ ప్రభు ఈ యొక్క ఛానల్ ద్వారా, రక్షణ మార్గం అనే ఈ యొక్క ఛానల్ ద్వారా, నేను ఆన్ గాడ్స్ డ్యూటీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ పిల్లలకు స్వచ్ఛమైన, శ్రేష్టమైన సత్యవాక్యమును అందించే కృప అల్పుడు నేను నాకు అనుగ్రహించారు. యావత్తు ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూల ఉన్న నీ పిల్లలు దేవుని వాక్యము విని ఆత్మీయంగా బలపడి వారి జీవితాలను కట్టుకుని ప్రభువా, ఈ లోకములో ఉన్న ఈ జీవితాన్ని వ్యర్థపరుచుకోకుండా పరలోక రాజ్య ప్రయాణములో వారు ఉండులాగున రక్షణ అనే కీడాన్ని ధరించి ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి. ప్రభు, రక్షణ వాడలో ప్రవేశించి ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరి పిల్లలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, రక్షణ వాడలోనికి ప్రవేశించబోతున్న వారిని ఆయత్తపరచమని, అల్పుడును దీనుడును నీ పక్షముగా నిలబడినప్పుడు ద్రాక్షవల్లిలో ఉన్న తీగలుగా ఉన్న మేము ఫలించి అభివృద్ధి చెంది
తండ్రి, నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు అనుగ్రహించమని, అనేకమైన ఆత్మ ఫలాలు ఫలించే యోగ్యత మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, నేను ఈ యొక్క వాక్యం వినటానికి మనస్ఫూర్తిగా ఏ పిల్లలైతే కూర్చున్నారో, వింటున్నారో, వారి హృదయాలు తెరిచి, వారి కనులు తెరిచి, వారి మనసులు తెరిచి, నేను వారి గురించి పరలోక రాజ్యానికి నేను ద్వారాలు తెరిచే భాగ్యం బిడ్డలు సంపాదించుకున్నటకు ఈ పిల్లలను దీవించమని, నేను పురుగొల్పమని, రేపమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో అతి వినంగా అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మంచిది నా ప్రియ దేవుని పిల్లలారా, గడిచిన వారంలో మనం అద్భుతమైన సంగతులు విన్నాం. నేను వాక్యము చెబుతున్నప్పుడు మీరు గమనించారో లేదో ప్రియులారా, అక్కడొక ముక్క, అదొక అంశం, ఇదొక అంశం కింద కాకుండా ఒక సబ్జెక్ట్ పరంగా నేను ఇవ్వగలిగిన పరిధిలో కొంత అవగాహన మేరకు ఆ సబ్జెక్ట్ మీద మీకు ఇస్తున్నాను. దానిని మీరు ఇంకా ఆత్మీయమైన కోణంలో మీరు ఆలోచించడం చేత ఇంకా అనేకమైన విషయాలు మీకు బోధపడతాయి. ప్రియులారా, ఒక చిన్న మనవి ఏంటంటే, ఎప్పుడు కూడా వాక్యం వినే మనకు తప్పులు వెదకాలన్న మనసుతో ఎప్పుడు వాక్యం వినకూడదు. దానివల్ల జీవితం తప్పులు వెతుకుదామనే కూర్చుంటే ఎప్పుడూ తప్పులు వెతుకుతానే కూర్చుంటాం. చిట్ట చివరిగా జీవితం అంధకారంగా మిగిలిపోతుంది. ప్రియులారా, వాక్యం కొరకు మన మనసును మార్చుకోవాలి, మనం సరిచేయబడాలి అన్న దృక్పథంతో వినాలి. ఇప్పుడు మిమ్మల్ని నేను మార్చేద్దామని కాదే కూర్చోవటం, మీకు ఆలోచన చెబుతున్నాను. ఏది మంచితో ఏది చెడుదో మాకు తెలియదు అయ్యగారు. తెలుసు, ఎవరెందుకు తెలీదు? మనం ఏదైతే బాగా తెలుసో ఆ తెలిసిన విషయాలపైన తప్పు చేస్తూ ఉంటాం. అటువంటి తప్పు చేయకుండా జాగ్రత్త పరచటానికి దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ప్రియులారా, ఎవరు కూడా కొండను గుద్ది పడిపోడు. చిన్న చిన్న రాళ్ళును, ఆ రాళ్ళు గురించే పడిపోతూ ఉంటారు. చిన్న చిన్న రాళ్ళు ద్వారానే పడిపోతారు రోడ్ల పైన. తెలిసిన రోడ్లో వెళితేనే ప్రమాదాలు జరుగుతాయి. పెద్ద పర్వతాన్ని గుద్ది పడిపోవడం అన్నాడు ఎవడ ఉండడు. కాబట్టి తెలిసిన విషయంలోనే పొరపాట్లు జరగకుండా మీరు సరి చేసుకోవాలి, సరి చేసుకుంటారని చెప్పటమే అన్న ఆలోచనే తప్ప, ఆశే తప్ప, భారముతో, బాధ్యతతో ఈ మాటలు మీకు చెప్పటానికి ముందుకు వచ్చాను ప్రియులారా. కాబట్టి నా మాటలు మీ యొక్క మనోనేత్రాలు వెలిగింపబడి మీ యొక్క ఆత్మీయ చెవులతో దేవుని వాక్యమును ఆలకించవలసిందిగా ప్రభు సేవకుడిగా మనవి చేస్తున్నాను. రండి, ఈరోజు ఒక మంచి అంశాన్ని విందాం. క్రైస్తవునిగా మనకున్న గుర్తింపు ఏమిటి? క్రైస్తవునిగా మనకున్న గుర్తింపు ఏమిటి? జాగ్రత్తగా విందాం. ఆధారం ఏమిటి? ఈరోజు నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నాం. మీరు ఎవరండి బైబిల్ పట్టుకెళ్తానంటే మేము క్రైస్తవులము చెప్పుకుంటున్నారు. మరి క్రైస్తవులను చెప్పుకుంటే సరిపోతుందా? పోనీ ప్రార్థనకి వెళ్తూ వస్తూ బైబిల్ పట్టుకుంటే సరిపోతుందా? పాటలు పాడి ప్రార్థన చేస్తే సరిపోతుందా క్రైస్తవుడు అనటానికి? ఏదైనా ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధ లేఖనం మనకి ఆధారం. పరిశుద్ధ లేఖనం మనకి చెప్పాలి. అంటే దేవుడు చెప్పాలి. మనం ఏమై ఉన్నామో, ఏమవుతామో, ఎలా నడవాలో, ఎలా నడవకూడదో దేవుడు తన పరిశుద్ధ గ్రంథము ద్వారా క్రైస్తవ లోకానికి చెప్పాడు ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనము అందరము క్రైస్తవులమేనా అని అంటే, క్రైస్తవులమే అని ఒకవేళ మనం అనుకుంటే దానికి రుజువేంటి? ఆధారం ఏంటి? మనం ఈ దేశ పౌరసత్వం కలిగిన వాళ్ళమని ఒక ఐడెంటిటీ కార్డు ఉంది మనకి.
ఒక గుర్తింపు ఉంది, ఒక గుర్తింపు కార్డు ఉంది. అలాగే నువ్వు క్రైస్తవుడివి, పౌలు గారు చెప్తాడు, మన పౌరస్థితి పరలోకమునందున్నది అని చెప్తున్నాడు ఆయన. మన భారతదేశంలో మనకు ఉండటానికి ఒక ఐడెంటిటీ కార్డు ఉంది. మరి పరలోక రాజ్యానికి, ఆ పరదైసుకు, ఆ పరమాత్ముడు ఉన్న దేశానికి చెందిన వారమని మనకున్న గుర్తింపు ఏంటి అన్నదాన్ని మనం ఈరోజు ఆలోచించుదాం. ఒకవేళ ఈ వాక్యం వింటున్నప్పుడు అటువంటి గుర్తింపు లేకుండా ఇంకా ఉన్నావేమో సరిచేసుకుని అటువంటి గుర్తింపు పొందుటకు ప్రయత్నించవలసిందిగా ప్రభు సేవకుడిగా, దేవుని దాసుడిగా, క్రీస్తు బానిసగా మీకు నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. రైట్, ఏంటి ముందుగా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన మనం, యేసుక్రీస్తు ప్రభువారిని మాటలు అంగీకరించిన మనం, ఆయనను సొంత రక్షకుడిగా నమ్మిన మనం, అలాగ నమ్మిన దానికి రుజువుగా, ఆధారముగా నాకు క్రీస్తు తెలుసు, నేను క్రీస్తుకు చెందినవాడినని చెప్పుకొనుటకు ప్రాముఖ్యమైన ఆధారం ఏంటి అంటే బాప్తిస్మము. ఆ బాప్తిస్మములో నీవు పొందుకుంటున్న పరిశుద్ధాత్ముడు. అంటే ఒక క్రైస్తవునిగా నీకు గుర్తింపు ఏంటంటే నీవు పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకోవడము ప్రియులారా. మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకము ఉంటేనే నీవైనా నేనైనా క్రైస్తవులము, అనగా క్రీస్తుకు చెందిన వారము. పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే నీవు వట్టివాడవే, నేను కూడా వట్టివాడనే. అంటే అర్థమేంటి? ఆత్మను పొందుకోవాలి. ఏ ఆత్మను పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దురాత్మన కాదు, దుష్టాత్మన కాదు, భ్రష్టాత్మ అంతకంటే కాదు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి, భ్రమపరుచు ఆత్మన కాదు. అర్థమైంది కదా? ఏ ఆత్మను పడితే ఆ ఆత్మను పొందుకోకూడదు, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ నీకు ఎలా వస్తారంటే, అయినా నువ్వు బాప్తీసం పొంది క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి పరలోక రాజ్యానికి మార్గం, సత్యం, జీవం ఆయనే అని, మరణించిన తరువాత పరలోక రాజ్యం తీసుకెళ్ళగలిగిన సమర్థుడని ఎప్పుడైతే ఎరిగి నీవు ముంచుడు బాప్తిసం ద్వారా బాప్తిసం పొందుతావో, నీ పాపములు కడుక్కుంటావో, అప్పుడు నువ్వు విశ్వసించడం ద్వారా పరిశుద్ధాత్ముడితో నువ్వు నింపబడతావు. అలాగ పరిశుద్ధాత్ముని పొందుకోవటం అది ప్రథమ కర్తవ్యం ప్రియమైన దేవుని సంగమా ప్రతి క్రైస్తవుడికి. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు వారికి ఏంటి అంటే వీళ్ళు ఇశ్రాయేలీయులు అని చెప్పటానికి, అనగా దేవుడికి చెందినవారు అని చెప్పటానికి సున్నతి చేయబడింది వాళ్ళకి. వారి యొక్క బాహ్య శరీరంలో వారికి చర్మం కత్తిరించటం వల్ల వీరు దేవుని సంఘం, దేవుని కుటుంబం, దేవుని ప్రజలు, దేవునికి చెందినవారని చెప్పటానికి సున్నతి అనే ఒక ఆజ్ఞను, ఆచారమును దేవుడు వాళ్ళకి ప్రవేశపెట్టడం, అది అబ్రహాము గారు దగ్గర నుంచే వారికి ఇవ్వడం మనకి జరిగింది ప్రియులారా. అంటే సున్నతి ఎందుకు? అది శరీర సంబంధమైన సున్నతి. వీరు దేవునికి చెందినవారు అని చెప్పడానికి శరీర సంబంధమైన సున్నతి. మరి యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత ఏ సున్నతి అంటే ఆత్మ సంబంధమైన సున్నతి. అంటే మన ఆత్మ దేవునికి చెందినదై, దేవుడికి సంబంధించినదై, మన ఆత్మ ఆయన నుంచి వచ్చిందని మనం ఎరిగిన వారమై ఉన్నప్పుడు, ఈ ఆత్మ దేవుని చెంత నుంచి మనం పొందుకున్నామని ఎరిగితే అప్పుడు మనం ఎవరమంటే ఆత్మసున్నతి కలిగిన వారము. అంటే పాత నిబంధనలో సున్నతి చేయబడిన, శరీర సంబంధ సున్నతి చేయబడిన ఇశ్రాయేలీయులు అయితే, క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధ హృదయ సున్నతి చేయగలిగిన వారు, చేయబడిన వారు
క్రైస్తవులు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే ఆత్మ సున్నతి ఉంటేనే నువ్వు క్రైస్తవుడివి, అనగా క్రీస్తుకు చెందినవాడవు అని అర్థం. అది సున్నతికి ఉన్న ప్రాముఖ్యత. అయితే ఆత్మను ఎందుకు పొందుకోవాలంటే క్రీస్తుకు చెందినవాడని పొందుకోవాలి, క్రీస్తుకు సంబంధించిన పొందుకోవాలి, అభిషేకం పొందుకోవాలి. అభిషేకం అంటే అర్థం ఏంటి? ప్రత్యేకింపబడినవాడని అర్థం. దేని గురించి ప్రత్యేకింపబడినవాడని? లోకములో నుంచి, శాపములో నుంచి, చీకటిలో నుంచి, మరణములో నుంచి, అంధకారంలో నుంచి జీవమైన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, నిత్య వెలుగులోనికి అనగా క్రీస్తులోనికి వచ్చినవాడవని అర్థం. క్రైస్తవుడు అంటే క్రీస్తులోనికి వెళ్ళినవాడవని అర్థం. క్రీస్తు శరీరములో అవయవం అని అర్థం. గుర్తుపెట్టుకోండి, అది బాప్తిస్మకున్న గొప్పతనం. పరిశుద్ధాత్మ అభిషేకం క్రైస్తవుడిగా ప్రత్యేకం లోకంలో నుంచి, దానిని ప్రతిష్ఠత అంటారు. అభిషేకింపబడటం, ప్రత్యేకింపబడటం, అభిషక్తుడిగా మార్చబడటం, అది క్రైస్తవుడు అన్నదానికి నిదర్శనం. గుర్తింపు ప్రియులారా, ఈ ఆత్మను ఎందుకు పొందుకోవాలి అంటే మొట్టమొదటి చెప్పారు. రెండవది, ఆత్మ లేకపోతే నువ్వు దేవుని మహిమపరచలేవు, ఆరాధించలేవు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక భక్తుడు పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడడం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక, దాన్ని ఆధారం చేసుకొని శరీర సంబంధమైన విషయాలు మనసు పెట్టక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసులో అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం. అంటే ఈ ఆత్మ ఎందుకు కావాలంటే దేవుని ఆరాధించటానికి, దేవుని మహిమపరచటానికి. ఆత్మ లేకపోతే దేవుని ఆరాధించలేమంటే ఆరాధించలేం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న సమరయ స్త్రీతో, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మని నువ్వు ఎరగకపోతే, ఆత్మను పొందుకోకపోతే, పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉండకపోతే నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. అట్టి ఆరాధన అది వ్యర్థమైన ఆరాధన. ఆయన పొందుకొనకుండా ఆరాధించిన ఆరాధన వ్యర్థమైన, నిష్ప్రయోజనమైన ఆరాధన. దానివలన ఎవరికీ ఉపయోగం లేదు. దేవుడు మహిమపరచడు. దేవుడు మహిమపరచబడితేనే తప్ప మనకి సంపూర్ణమైన ఆశీర్వాదం మనకి రాదు. ప్రియమైన దేవుని సంగమ, అది అర్థం. ఆత్మ ఉంటేనే ఆరాధించగలం. మరొక్క విషయం చెప్తున్నాను, విందాం. 3వది ఏంటంటే, రోమిలకు రాసిన పత్రిక ఇదే సంగతి పౌలు గారు మరలా ఈ సంఘాన్ని కూడా చెప్తున్నారు. 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. ఏముంది అక్కడ? అటువలే ఆత్మయు అంటే పరిశుద్ధాత్ముడు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మన బలహీనత చూసి, ఎందుకు బలహీనతలా? ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు గనుక, మనకి ఎలాగ దేవుడికి ఇష్టమైన రీతిలో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ పరిశుద్ధాత్ముడు ఆయనే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మన ప్రార్థన దేవుణ్ణి చేరుతుంది. ఈరోజు చాలామంది చేస్తున్న ప్రార్థనలు వ్యర్థంగా ఎందుకు మిగిలిపోతున్నాయి? జవాబులు ఎందుకు రావడం లేదు అంటే దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాం, దేవునికి ప్రత్యేకింపబడలేకపోయాం. అలాగే మనము చేసే ప్రార్థన దేవుడు వినలేకపోతున్నాడు. ఎందుకు వినలేకపోతున్నాడంటే ఆయనకి ఎలాగో యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ప్రార్థన మనకు తెలియదు చేయటం. పరిశుద్ధాత్ముడు ఉంటేనే ప్రార్థన చేయగలం. పరిశుద్ధాత్మ ఉంటేనే. మరి బాప్తీసం పొందకముందు మరి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించే పాపాలు క్షమించాడు కదా. అది పాప క్షమాపణ ప్రార్థన, అది పశ్చాత్తాప ప్రార్థన. అప్పుడు పరిశుద్ధాత్ముడు బయట ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు బయట ఉండి కూడా ఒప్పిస్తాడు నిన్ను.
లోపల ఉండి ఒప్పించడం ఒకటి, బయటకు ఉండి కూడా ఒప్పిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దేవుని వాక్యం మనం వింటున్నాం. దేవుని వాక్యం వింటున్నప్పుడు నేను చెబుతున్నప్పుడు నిన్ను ఒప్పింపజేస్తాడు. ఇంకా మీకు చెప్పాలంటే, పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు పేతురు గారిలో పరిశుద్ధాత్మ ఉండి 3,000 మందిని ఒప్పింపజేశాడు. సమరయ పట్టణానికి వెళ్ళి ఫిలిప్పు గారి ద్వారా ఆ సమరయ పట్టణమంతా వారందరూ కూడా ఒప్పింపబడ్డారు. పేతురు గారు లొద్దా వెళ్ళినప్పుడు, పేతురు గారు యొప్పే పట్టణానికి వెళ్ళినప్పుడు, పేతురు గారు కైసరేకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ ఒప్పింపబడ్డారు. అంటే పరిశుద్ధాత్మను బయట ఉండి కూడా ఒప్పిస్తాడంటే ఒప్పిస్తాడు ఆయన. అలాగే ఆయన నువ్వు స్వీకరించినప్పుడు నీలో ఉండి కూడా ఒప్పుదల వస్తుంది, పశ్చాత్తాపం. అయితే రోమీయులు రాసిన 10వ అధ్యాయంలో ప్రభు నీ నోటితో ఒప్పుకొని పశ్చాత్తాపడితే అప్పుడు నీకు క్షమిస్తాడు ఆయన. క్షమించడానికి, క్షమించిన తర్వాత నువ్వు పాపక్షమణితో బాప్తిస్మం పొందితే, ఆజ్ఞ పాటిస్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు, నీతో ఉంటాడు, సదాకాలం నీతో ఉంటాడు. నువ్వు ఆయనతో పాటు ఆరాధిస్తావు, ఆయనతో పాటు నీ ఆత్మ దేవుని ప్రార్థిస్తుంది, దేవుని స్తుతిస్తుంది, దేవుని ఆరాధిస్తుంది, దేవుని మహిమపరుస్తుంది, దేవుని కీర్తిస్తుంది. అటువంటి మహిమ ద్వారా దేవుడు మహిమ పొందుపడతాడు. నువ్వు చేసిన ప్రార్థనకి జవాబిస్తాడు. లేకపోతే మన ప్రార్థనకి జవాబులు రావు. ప్రియమైన దేవుని సంగమా, అందుకు ఆత్మను పొందుకోవాలి. అదే నీ గుర్తింపు, అదే క్రైస్తవుడిగా మన ఐడెంటిటీ. పైగా ఈ వాక్యాన్ని ఏమన్నారంటే, ఈ క్రొత్త నిబంధనను ఆత్మయు జీవమై ఉన్నదంటే దేవుని మాటలు. ఆత్మయు ఏ జీవం? నిత్య జీవమై ఉన్నది. ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలంటే నీకు ఏమి కావాలంటే వాక్యము కావాలి. వాక్యం. మరి ఇటువంటి వాక్యం మనకి అర్థం అవ్వాలి. మనకి అర్థం అవ్వాలంటే, మన ఆత్మలో ఉండాలంటే, మన హృదయంలో ఉండాలంటే తప్పకుండా పరిశుద్ధాత్ముడి కావాలి. పరిశుద్ధాత్ముడు కావాలి. దానిని ఏమంటారంటే ఆత్మసున్నతి, పరిశుద్ధాత్మ అభిషేకం, క్రైస్తవునిగా ప్రత్యేకింపబడటం అంటారు దీని అంతటిని కూడా. అందుకే మహారాజు అయిన దావీదు గారు తన కీర్తనలు అంటాడు, ఆయన 119వ కీర్తనలో 11వ వచనంలో, నీ వాక్యం నా హృదయములో ఉంచుకున్నాను. ఎందుకు? పాపము చేయకుండా ఉండటానికి. అది 4వ ఉపయోగం, ప్రయోజనం. అంటే ఎందుకు ఆత్మను పొందుకోవాలంటే దేవుణ్ణి ఆరాధించటానికి, నువ్వు క్రైస్తవుడిగా ప్రత్యేకమవడానికి, నువ్వు ప్రార్థన చేయటానికి వాక్యమును నువ్వు ఎందుకు పరిశుద్ధత పొందుకోవాలంటే పాపము చేయకుండా ఉండాలి. పాపము చేయకుండా ఉండాలంటే వాక్యము నీ హృదయంలో ఉండాలి. వాక్యం నీ హృదయంలో ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు కావాలి. చూసారండి లింకు. వాక్యం నీ హృదయంలో ఉండకపోతే పాపం చేస్తావు. పాపం చేస్తే నీకు అగ్ని గుణానికి జారిపోతావు. అందుకే నీకు ఆత్మసున్నతి తప్పకుండా ఉండాలి. అందుకండి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి వాక్య విషయంలో. మన గురించి మనమే జాగ్రత్త కలిగి ఉండాలంట. మార్కు సువార్త 13వ అధ్యాయము, రెండు ప్రియులారా, మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. ఎవరి గురించి వాళ్ళే జాగ్రత్త పడాలి. మా గురించి మీరు ప్రార్థన చేయండి, మేము దుప్పటి తన్ని పడుకుంటామంటే కుదరదు. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు వాక్యం వినాలి, నువ్వు వాక్యం నేర్చుకోవాలి, నువ్వు బాప్తిస్మం పొందాలి, నువ్వు తినాలి. అప్పుడు నీ పక్షముగా దైవజనుని అడగాలి. అది క్రమం. అప్పుడు బలం పొందుకుంటావు. అప్పుడు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వనరులు దేవునికి అనుగ్రహించి ఒక సక్రమ మార్గం నడిపిస్తాడు నిన్ను ఆయన. గుర్తుపెట్టుకుందాం. ఎందుకు మిమ్మల్ని మటుకు మీరే జాగ్రత్త అంటున్నాడు? జాగ్రత్త లేకపోతే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది మన జీవితాల్లో. ఎక్కడికి? హెబ్రీలకు రాసిన పత్రిక. ఎక్కడ కొట్టుకుపోతాం? ఎందుకు కొట్టుకుపోతాం? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. కావున మనము, పౌలు గారు చెప్తున్న సంఘానికి, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు
వాటి యందు వేటి యందు మనం ఏదైతే విన్నామో ఆ వినిన సంగతులను బట్టి వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. మరీ విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. మరీ విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. మూడోసారి అంటే అంత జాగ్రత్త కలిగి ఉండకపోతే కొట్టుకుపోతాం. ఎందుకు కొట్టుకుపోతాం అంటే వాక్యం నీ దగ్గర లేకపోతే, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోకపోతే నీ దగ్గర నుంచి అపవాది ఎత్తుకుపోతాడు వాక్యాన్ని. అలాగా వాక్యాన్ని వాడి ఎత్తుకుపోకుండా ఉండాలంటే, నీ వాక్యం నీ లోపల భద్రపరచబడాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి నీ దగ్గర. తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, నీవు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం నీకు పౌలు గారు చెప్తున్నాడు తిమోతి గారితో, బాబు తిమోతి, నీకు నేను అప్పగించబడిన మంచి పదార్థం అంటే వాక్యం. ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడబడును. లేకపోతే దుష్టుడిని వీళ్ళగంట అలాగ ఎత్తుపోతాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ వాక్యం నీ లోపల భద్రపరచబడి దాచబడి దాని ప్రయోజనం నేను నడిపిస్తూ చక్కగా కాపాడబడతావు. పరిశుద్ధాత్మకి ఇస్తే కాపాడబడతావు. పరిశుద్ధ ఇవ్వాలని పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. నీలో ఉండాలంటే నువ్వు రక్షణ పొంది అభిషేకింపబడి ప్రత్యేకింపబడాలి. అందుకే బైబిల్ చదవాలి అన్నా, వాక్యం వినాలన్నా, ప్రార్థన చేయాలన్నా, వాక్య గ్రహింపు రావాలన్నా, వాక్యం నువ్వు చెప్పాలన్నా నువ్వు ఆత్మ కలిగి ఉండాలి. అటువంటి ఆత్మ కలిగి ఉండకపోతే మనకి ఏమీ అర్థం కాదు ప్రియులారా. అందుకే మనం అభిషేకం నాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. అభిషేకం ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడి అభిషేకం లేకుండానే మనం సరైన దేవుణ్ణి ఎరగలేకపోతున్నాం, నిజ దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నాం. ఇది మామూలు గ్రంథం కాదు ప్రియమైన దేవుని సంగమా. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడతారో వారే దేవుని కుమారులు. దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటే బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఇన్ని ప్రయోజనాలు, ఎంత గుర్తింపు నీకు రావాలి అంటే, నువ్వు క్రైస్తవుడిగా పరలోక రాజ్యం చేరాలంటే నువ్వు తప్పకుండా పరిశుద్ధత అభిషేకం ఉండాలి. అంటే నువ్వు తప్పకుండా మారుమనసు పొంది పాపక్షమ నిమిత్తం బాప్తిసం పొందితేనే పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్మలో నడిపించబడతావు, భద్రపరచబడతావు, వివేచింపబడతావు, నువ్వు గ్రహింపు కలిగి ఉంటావు, పరిశుద్ధంగా జీవిస్తావు. దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. లేకపోతే నువ్వు తెల్లనవన్నీ పాలు అనుకుంటావు, నల్లనవన్నీ నీళ్ళు అనుకుంటావు. జిల్లేడు పాలు కూడా తెల్లగుంటాయి, అవి తాగుతావు, చచ్చిపోతావు. కాబట్టి అగ్ని గుణానికి జారిపోకుండా పరలోక రాజ్యానికి చేరే విధంగా నీకు పరిశుద్ధాత్మాభిషేకం ఉంటే క్రైస్తవుడివి, క్రీస్తుకు చెందినవాడివి. అటు అభిషేకం మీ అందరి పొందుకొని మారు మనసు పొందాలని కోరుకుంటూ దైవజనుడిగా ఈ మాటలు మీ ఎదుట పెట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని తల వంచండి, కన్ను మూయండి. మహాపరిశుద్ధుడా కన్న తండ్రి, నీ ప్రియకుమారులందరినీ ప్రియ పిల్లలను దీవించండి. సంపూర్ణ హృదయాలు తెరవండి, అంగీకరించే మనస్సునివ్వండి, ప్రేమతో నివ్వమని వాక్య విన పిల్లలందరినీ సమయోచితంగా నడిపించి వ్యాధులలో, శోధనలో, వేదనలో, బాధలలో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో తొలగించి సమాధానపరిచి విమోచించి విడుదల చేసి పాపక్షమాపణతో గొప్పగా బిడ్డలు మార్పు చెందుటకు ఇప్పుడే బాప్తిసం పొందుటకు సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నేను సహాస సమాధానం ఇప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.